అందరికీ నమస్తే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ కొంతమంది మాత్రమే మాట్లాడతారు. ఎందుకంటే అలీబాబా అరడజన్ దొంగలు అన్నట్టుగా వీళ్ళ బీఆర్ఎస్ పార్టీలో 6 మాత్రమే. ఇక ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ, కేసీఆర్ ఫ్యామిలీ. ఇక మాట్లాడితే అయ్యా కేసీఆర్ మాట్లాడాలా, లేకుంటే బిడ్డ కవితక్క మాట్లాడాలా, లేకుంటే కొడుకు రామన్న మాట్లాడాలా, లేకుంటే అల్లుడు హరీష్ అన్న మాట్లాడాలా. ఇక గీలే మాట్లాడతారు, గీలే విమర్శిస్తారు కాంగ్రెస్ పార్టీని. వేరే ఏం లేదు, ఇక వీళ్ళకి పని పాట ఏం లేదు. ఎక్కలేని ఇష్యూస్ తీసుకొని వస్తారు. ఇష్యూస్ ఏ ఉండవాడ, వీళ్ళు సృష్టించుకున్న ఇష్యూలే. కాంగ్రెస్ పార్టీ అది చేస్తలేదు, ఇది చేస్తలేదు అని చెప్పేసి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే కవితక్క గురించి తెలుసు మనకు. ఆమె లిక్కర్ ఆరోపణలు ఎదుర్కొన్నది, స్కాములు చేసిందని ఆరోపణలు ఎదుర్కొన్నది. ఆఖరికి ఢిల్లీ సెంట్రల్ జైల్లో కూడా గడిపింది, ఈడీ కేసులను అనుభవించింది. ఇక ఆమె బెయిల్ మీదనే వచ్చింది. ఇక వచ్చుడుతోటే ఇక తెలంగాణను పరిపాలించిన వీరనారి రుద్రమదేవి అనుకుంటున్నదా, లేకుంటే స్వతంత్రం కోసం పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుంటున్నదో తెలుస్తలేదు. కానీ అచ్చుడుతోటే మంచిగా 2 రోజులు రెస్ట్ తీసుకున్నది అమ్మ. మంచిగా తయారై కుర్చీలో కూర్చుండి ఇక నా అంత లేడీసే లేదు, తెలంగాణ ఐలమ్మ నేనే, తెలంగాణ బతుకమ్మ తెచ్చింది నేనే, తెలంగాణ సృష్టించింది మా అయ్య నేను మా అన్ననే అన్నట్టు మాట్లాడు. ఇంత ఘోరం ఉంటుందా పరిస్థితి? ఏడాది అవుతుంది గవర్నమెంట్ వచ్చి, ఇంత విమర్శలు చేస్తారా? పరిపాలన చెయ్యకుండా ప్రజలు అసహించుకునే స్థాయిలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అని అంటే ఎంత సిగ్గు చేయటం అనేది అర్థం కాదు. ఈరోజు పెద్దపల్లికి వెళ్ళి అవాక్కులు చవాక్కులు వాడుతున్నది అమ్మ తల్లి. ఆమె గురించి తెలియదా? ఆమె ఎమ్మెల్సీ పదవి, నామినేటెడ్ పదవి. ఆమెను ఎప్పుడో నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్ లో పాల్గొంటే ఎప్పుడో తెలంగాణ ప్రజలు, ఆమె నిజామాబాద్ ప్రజలు ఎప్పుడో ఓడించేసిర్రు. ఆమె నివ్వేంది నీ కథేంతో చెప్పేసి ఆమె వచ్చి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాడు. బుద్ధి చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీకి కాదు తల్లి. నీ అయ్యా ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు మందు తాగితే నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఇట్లా కాదు నువ్వు చేయాల్సింది పని. ఫస్ట్ నువ్వు పబ్లిక్ లోకి వెళ్ళు, అసెంబ్లీకి వెళ్ళు. మనకు గజ్వేల్ ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించిళ్ళు, కామారెడ్డి ప్రజల్ని ఎలాగో నిన్ను తరిమేసిళ్ళు, తెలంగాణ ప్రజలు మన పార్టీని ఉడగొట్టిళ్ళు. కనీసం ప్రజల కోసం అన్న పోరాడు, అట్లయితే నీకు 10 ఓట్లలో 1 ఓటు అన్న పడుతుంది అని చెప్పేసి చెప్పు. కానీ ఈరోజు పాలన కోసం మీ అయ్య కాల్ చేసిన ఖజానా ఖాళీ అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా ప్రజల కోసం ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో ముందుకు పోతుంటే మీరు వెనక్కనెట్టాలని చెప్పేసి ప్రజలకు మభ్య పెట్టాలని చూస్తే గనక మీ బతుకులు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే స్థాయిలో మిమ్మల్ని మీరే అసహించే స్థాయిలోకి వెళ్తారని మాత్రం మేము చెప్తున్నాం.